హలో వైటీ ఫ్యామిలీ. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ డే. ప్రెగ్నెన్సీలో నా ఫస్ట్ స్కాన్ అయితే ఈరోజు అవ్వబోతుంది. ఎలా జరుగుతుందో, రిపోర్ట్స్ ఎలా వస్తాయని ఒకటే టెన్షన్‌గా ఉంది. చూద్దాము ఈరోజు ఎలా గడుస్తుందో. ఇప్పుడైతే స్కాన్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము. ఈసారి స్కానింగ్ వచ్చేసరికి మమతాకైతే రాశారనమాట. ఈ స్కాన్ అన్నది ప్రెగ్నెన్సీలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్కాన్లోనే ఫస్ట్లీ బేబీ యొక్క హార్ట్ బీట్ అన్నది తెలుస్తుంది. సో మోస్ట్లీ ఏంటంటే 7 to 8 వీక్స్ మధ్యన హార్ట్ బీట్ అన్నది డిటెక్ట్ అవుతుందని అంటారు. దానికంటే ఎర్లీగా కూడా అవ్వచ్చు, కొన్ని కేసెస్లో అవ్వకపోవచ్చు అనమాట. మళ్ళీ వెయిట్ చేసి 7 to 8 వీక్ అయితే సజెస్ట్ చేస్తారనమాట. ఇప్పుడు వచ్చేసరికి నాకు 7th వీక్ 4th డే అనుకుంటా, 4th or 5th డే అయితే నడుస్తుంది. సో అందుకని ఇంకా వెళ్దాము అని అనుకుంటున్నాం. మాకు కూడా ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ అయితే ఉందన్నమాట. ఈ స్కాన్లో అంతా నార్మల్ అయిపోతే బాగుండు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఫ్యామిలీలో ఎవరికి కూడా రివీల్ చేయలేదు. ఇది కేవలం మా ఇద్దరి మధ్యన మాత్రమే ఉందన్నమాట. ఇటు తన వైపు కానీ ఇటు మా అమ్మకి కానీ ఎవరికి చెప్పలేదు. ఎందుకు ఈ స్కాన్ అయ్యేంత వరకు చెప్పకుండా ఉంచాము అన్నది నేను తర్వాత కొంచెం డీటెయిల్గా చెప్తాను. సో మేమనే కాదు, ఎవరైనా సరే ఫస్ట్ స్కాన్ అయ్యేంత వరకు కూడా ఏది కూడా చెప్పలేమన్నమాట. అండ్ చూద్దాము ఏమవుతుందో ఏంటో. కొంచెం టెన్షన్గానే అనిపిస్తుంది. ఫస్ట్ టైం అసలు వీటి గురించి పెద్దగా తెలియనప్పుడు అంతలా అనిపించలేదు, కానీ తెలిసిన తర్వాత ఇప్పుడు ఎలా వస్తుంది ఏంటి అన్నది కొంచెం టెన్షన్గానే ఉంది. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అంతా బాగా నార్మల్గా రావాలని అయితే కోరుకుంటున్నాము. సో లెట్స్ గో. ఇప్పటికే టైం వచ్చేసరికి 9:30 అయితే దాటేసింది అనమాట. మళ్ళీ అక్కడ స్కానింగ్ సెంటర్లో లేట్ అయిపోతుందేమో. ఎలా చూడమ్మా, తగ్గేది లేదా మళ్ళీ అనవా, మళ్ళీ అనమ్మా, మళ్ళీ అనరా, మళ్ళీ తగ్గేదే లేదని అనరా. వెరీ గుడ్. ఇలాగా నాలే. ఎలా చూడు, ఇటు చూడు. ఇలాగా నాకు చూసి అనాలి. నువ్వు కొత్తగా కనిపెట్టేవారు నువ్వు. ఇది పుష్ప పోరు తెత్తడం వీడు. Up and down. లాస్ట్ టైం అలా జరగడం వల్ల బాగా టెన్షన్గా ఉంది. అందుకే ఏమవుతుందని మనము లాస్ట్ టైం చాలా ధైర్యంగా ఉన్నాం. అంత నార్మల్ అవుతుందని అనుకున్నాం, కానీ సో ధైర్యంగా ఉంటే అలాగ అవుతుంది. భయపడితే బాగా అవుతుంది. అదే జరుగుతుంది. చూద్దాం. నిజంగానే భయంగా ఉంది కనుక మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. చెల్లి వస్తుందా మనకి? చెల్లి అమ్మా, మొత్తానికి స్టార్ట్ అయ్యాం. తీసుకోకు, ఏదైనా జరుగుతుంది అలాగే చేంజ్ చేయలేమనుకో. మన మంచిగా మేమైతే మమతా స్కానింగ్ సెంటర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. అసలు ఈ స్కాన్ ఎలా చేస్తారు అండ్ అలాగే ఎంత అమౌంట్ అయింది అన్నది కూడా మీకు ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలామంది ప్రీవియస్ వ్లాగ్స్ చూసిన వాళ్ళు అసలు మమతాతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏమైంది అని అడుగుతున్నారు. ఇట్స్ నాట్ సంథింగ్ బ్యాడ్ అండి. అక్కడ ఏదో అయిపోయిందని కాదు, బట్ పర్సనల్లీ కొన్ని సంఘటనలు జరిగినాయి. అవి తర్వాత ఎప్పుడైనా చెప్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి లోపలికి అయితే ఇంచేసారనమాట. యాక్చువల్లీ వీళ్ళు రిసీవింగ్ అన్నది చాలా బాగుంటుంది అనమాట సత్య స్కాన్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే అక్కడ రష్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటో కానీ అంత అలా నాకైతే అనిపించదు. సో మనం వాళ్ళ చుట్టూరా తిరగాలి. వీళ్ళు వచ్చేసరికి చాలా కేరింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని కేర్ చేస్తారు అండ్ బాగా గైడ్ కూడా చేస్తారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి వెయిటింగ్లో ఉన్నాము. కాసేపటికి మమ్మల్ని అయితే పిలిచారు. అండ్ ఇదిగోండి అమౌంట్ వచ్చేసరికి 1200 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. 3 years బ్యాక్ వచ్చేసరికి 1000 అయినట్టు నాకు బాగా జ్ఞాపకము. ఇప్పుడు వచ్చేసరికి 1200 రూపీస్ అయిందనమాట ఫస్ట్ స్కాన్కి. అయిపోయిందా? తేడా కూడా ఏం చెప్పలేదు కదా.
హార్ట్ బీట్ కూడా స్టార్టింగ్ అడిగారు, చివరిలో కూడా మళ్ళీ అడిగారు. ఏదైనా ఎంత అడగమంటావా? మరి ఎందుకని అడుగుతున్నారు? క్యాజువల్గానే అడుగుతున్నారు, లేకపోతే సడన్గా అడుగుతున్నారు తెలియదు. అండ్ స్కానింగ్ అయిన 15 మినిట్స్‌లో రిపోర్ట్స్ కూడా అయితే వచ్చేసినాయి అనమాట. ఈ స్కానింగ్ వచ్చేసరికి బేసికల్లీ టమ్మీ పైన అయితే చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమేటిక్‌గా ఉంది అంటే త్రూ పెల్విస్ అయితే వెళ్తారనమాట. సో, నాకైతే టమ్మీ పైన చేశారు. బట్ చేసే టైంలో వాళ్ళేసిన క్వెషన్స్ నాకు కొంచెం టెన్షన్ వచ్చేటట్టు అయితే అయ్యిందనమాట. అంటే రిపీటెడ్‌గా నేను చెప్పాను కదా! బయటికి రాగానే ఏమైనా బ్లీడింగ్ అవుతుందా? ఇఫ్ ఇన్ కేస్ బ్లీడింగ్ అయితే చెప్పండి అని చెప్పేసి అన్నారు. సో, వాళ్ళు క్యాజువల్‌గా అడిగారో అర్థం కాలేదు. లేదంటే ఆ స్కాన్‌లో ఏదైనా ప్రాబ్లమేటిక్‌గా ఉందా అనేసి ఎలా అడుగుతున్నారో నాకైతే అర్థం కాలేదు. ఉందా? సిస్టమ్ ఉందా? అబ్నార్మల్ అన్నారటి? అబ్నార్మలా? కాదు, అబ్డోమిన్ ఉందా? సిస్ట్ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందని ఏమైనా చెప్పారా? వీళ్ళు ఏం చెప్పలేదు, అంతా నార్మల్గానే ఉంది హార్ట్ బీట్. సాయంత్రం వెళ్ళిపోతాం లేకపోతే రావడానికి అపాయింట్మెంట్ చేసుకుని. అంటే ఈ సిస్ట్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఏంటి అన్నది నాడు కార్లో మాట్లాడదాం. పదమ్మా వెళ్దాం. పద పద ఏం తగిలింది? తగ్గేది లేను, తగ్గేదిలే. మళ్ళీ చెప్పు. డాడీ కావాలా? డాడీ ఎడీ? ఎక్కడున్నాడు? ఇంటికి అయితే వచ్చేసాము. బట్ ఏంటంటే ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు సిమ్టమ్స్ అన్నవి నాకు మరీ ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట. అంటే లైక్ బాగా నీరసంగా ఉండడం, హెడేక్, అండ్ ఎస్పెషల్లీ ఏం తిన్నా వామిటింగ్ అవ్వడం. లాస్ట్ టైం లక్కీ కేసులో మరీ ఇంతలా వామిటింగ్స్ అయితే నాకు అవ్వలేదు, కానీ ఇప్పుడు ఏం తిన్నా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా ఓన్లీ వాటర్ మిలన్ ఒక్క పీస్ అయితే తిన్నాను. బట్ అది కూడా నాకు వామిటింగ్ అయితే అయిపోయింది. అంత అలా ఉంటుందన్నమాట. కోకోనట్ వాటర్ కానీ ఏం తాగినా అసలు సెట్ అవ్వట్లేదు. అండ్ రిపోర్ట్స్ విషయానికి వస్తే ఇది కొంచెం టెన్షన్ తగ్గిస్తుంది అనుకుంటే మరి కాస్త టెన్షన్ అయితే వచ్చిందనమాట ఈ రిపోర్ట్స్ చూసాక. ఎందుకంటే మనకి ఏదైనా అబ్నార్మల్ ఉంటే మనకి బోల్డ్ లెటర్స్లో రాస్తారు కదా, అలాగా 2 ప్లేసెస్లో అయితే వచ్చిందనమాట. సో ఒకటైతే మాత్రం అర్థమవుతుంది ఏంటంటే ఒక సిస్ట్ అయితే ఉందని అర్థమవుతుంది. సో ఈ సిస్ట్ ఎంతవరకు ప్రాబ్లమేటిక్ అవుతుంది ఏంటి అన్నది మన నాలెడ్జ్కి అంతగా తెలియదు కదా. సో అందుకని హాస్పిటల్ కన్సల్టేషన్ అయితే తీసుకున్నాము. ఈవినింగ్ అయితే ఉందన్నమాట. ఇంకా డాక్టర్ గారితో మాట్లాడి ఆవిడ చెప్పిన తర్వాత నాకు కొంచెం ఊరటగా ఉంటుంది అనమాట. చూద్దాము ఏమంటారో ఏంటో. ఈ టెన్షన్ మరి కాస్త మాకు ఎక్స్టెన్షన్ అయ్యింది. ఈవినింగ్ వరకు అయితే వెయిట్ చేయాలి. వామిటింగ్స్ అవుతా ఉన్నాయా? ఫుల్గా. ఇది కూడా అయ్యో పొత్తుదేమో, వద్దు. ఏ తినబుద్ధి కావట్లేదా? ఇది బాగలేదు. చింతకాయ పచ్చడి, చింతకాయ పచ్చడి కూడా తినబుద్ధి కావట్లేదు. నాకు తల తిప్పేస్తుంది. ఫస్ట్ టైం అలా అవ్వలేదు కదా? ఇంతలా లేదు, ఉండదు కానీ తక్కువ. డే టైంలో మాత్రం ఉండదు. డాక్టర్ అడిగితే కానీ మనకి క్లారిటీ రాదు. ఓకే చలో, ఇప్పుడైతే హాస్పిటల్ కన్సల్టేషన్కి టైం అయితే అవుతుందన్నమాట. వెళ్దాము.
అండ్ డాక్టర్ గారు ఏం చెప్తారో చూడాలి. రీసెంట్ టైమ్స్‌లో ఇలా సిస్ట్ ప్రాబ్లమ్ అన్నది నేను కొన్ని వీడియోస్ అయితే చూసాననమాట. దానివల్ల నాకు ఒకటే టెన్షన్‌గా అనిపించింది. అంటే ఆ సిస్ట్ ఉన్న ప్లేస్‌మెంట్‌ని బట్టి దాని యొక్క గ్రోత్‌ని బట్టి ప్రాబ్లమ్ అన్నది ఉంటుంది. మళ్ళీ దీనివల్ల ప్రెగ్నెన్సీకి ఏమైనా కాంప్లికేషన్ అవుతుందేమో అనేసి ఒకటే టెన్షన్. ఏదేమైనా మనకు తెలిసిన నాలెడ్జ్ అయితే ఎక్కువేం కాదు కదా! ఏదైనా డాక్టర్ గారు చెప్పారంటే అదొక మనకి ట్రస్ట్ అయితే ఉంటుంది. సో, ఏం చెప్తారా అని ఒకటే టెన్షన్. అండ్ నా టెన్షన్ తగ్గట్టు ఆ రోజు చాలా ఓపీలో కూడా జనం ఎక్కువున్నారు. టైం అయితే ఎక్కువ పట్టిందనమాట. సార్ ఇంకా ఆపండి సార్. లక్కీ ఏమన్నారు? అదే ప్రీవియస్ రిపోర్ట్ ఉంది కదా, అందులో ఏమో చిన్న సైజ్ ఉంది, ఇదేమో సైజ్ ఉంది. హాస్పిటల్ కన్సల్టేషన్ తర్వాత అసలు మాట్లాడడమే కుదరలేదు. యాక్చువల్లీ డాక్టర్ గారు ఏమన్నారంటే, నేనైతే చెప్పాను ఇలా సిస్ట్ ఏదో ఉంది, అండ్ దట్టు ఏంటంటే స్కాన్ అయిన తర్వాత 1 or 2 times ఇలా మీకు ఏమైనా బ్లీడ్ అవుతుందా ఏంటి అన్నట్టు క్వశ్చన్ చేశారు. నాకు ఒకసారిగా టెన్షన్గా అనిపించి ఏమైనా అంటే రిపోర్ట్లో ఏమైనా తేడాగా ఉందేమో అనిపించింది. అందుకే వెంటనే హాస్పిటల్కి వచ్చానని చెప్పేసి అన్నాను. అండ్ నాకు 6 months బ్యాక్ ఒక స్కాన్ అయితే అయిందనమాట. ఆ స్కాన్లో చూస్తే అప్పుడు కూడా ఒక సిస్ట్ అయితే ఉంది. అండ్ ఇందులో కూడా సిస్ట్ ఉండేసరికి అది ఇంకా చిన్న సైజు, ఇప్పుడు ఇది కొంచెం పెద్ద సైజు అయితే ఉంది. సో ఇదే పెద్దదైపోయిందేమో అనేసి ఇలా అడిగాను అనమాట. ఆ సిస్ట్ సైజ్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా, ఇది ఏమైనా ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవుతుందా అని. బట్ ఏంటంటే ఇంతకు ముందున్న సిస్ట్ పొజిషన్ వేరు అండ్ ఇప్పుడున్న సిస్ట్ ఉన్న ప్లేస్ వేరు. సో దీనివల్ల అయితే పెద్ద ప్రాబ్లమేటిక్ అయితే ఏముండదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే చూద్దాము. జస్ట్ మీరు నార్మల్గా రెస్ట్ తీసుకుంటే సరిపోద్దని అయితే అన్నారనమాట. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ అండ్ రిలాక్స్డ్ అనమాట. ఇప్పుడు వరకు నేను ఫస్ట్ థింగ్ వీడియోలోనే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఫ్యామిలీలో ఎవ్వరికి కూడా ఇప్పటికీ చెప్పలేదన్నమాట, అస్సలు రివీల్ చేయలేదు. ఫస్ట్ ఇలా వీడియో ద్వారాగానే కమ్యూనికేట్ అవుతున్నాను అనమాట. ఇలాగా నా హ్యాపీనెస్ కానీ వాట్ ఎవర్ ద థింగ్స్ ఏమవుతున్నాయి అన్నది. సో ఇట్స్ టైమ్ టు రివీల్. బట్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఏమైనా ఒక చోటికి ఏదో ఒక విధంగా ఏదో ఒక కారణం చెప్పి గ్యాదర్ చేసి అలా రివీల్ చేద్దామని అయితే అనుకుంటున్నాము. దిస్ ఈజ్ రియల్లీ సో స్పెషల్ అనమాట. బట్ ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అన్నది అయితే చూడాలి. అండ్ దట్స్ ఆల్ అండి. అండ్ ఇంకా ఈ వీడియో అయితే ఎండప్ చేస్తున్నాను. ఐ హోప్ నచ్చుంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుసుకుందాం.